రీజన్ ఫర్ డూయింగ్ ఆఫ్ గోయింగ్ టు కమిట్ ఎనీ కాగ్నిజబుల్ అఫెన్స్ అవుతుందని మేము అనుకుంటే మిమ్మల్ని ఎనీ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు మేడం. అఫెన్స్ ఏంటంటే మేము అనుకుంటేనే అరెస్ట్ చేస్తాం. మేము అనుకుంటే అరెస్ట్ చేస్తాం. తెలంగాణ పార్టీ కాదు మేడం, అధికార పార్టీ. ఇక మా అంతే కాదు, మేము ప్రొవిజన్ చెప్పినాం ఎందులో అరెస్ట్ చేసుకుంటున్నాము, ఎందులో మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేసుకుంటున్నాము. కాగ్నిజబుల్ అఫెన్స్ మేడం దీన్ని అంటారు మేడం. సిఆర్పిసిలో బిఎన్ఎస్ఎస్ లో మీరు చేసిన చట్టాలు అవి మేడం. మిస్యూజ్ కాదు, పర్ఫెక్ట్ యూజ్ చేస్తున్నాం. 151 అని అంటారు, మిస్యూజ్ కాదు మేడం. మీరు ఇచ్చిన చట్టాలే అవి, మీరు చేసిన చట్టాలు కాబట్టి మనం మేము బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినాము. మా డ్యూటీని అబ్స్ట్రక్ట్ చేశారు. 151 కింద మేము ఉంది. 151 కింద అయ్యో సార్ అవి మీరు ఇచ్చిన చట్టాలే, మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంతే. ప్లీజ్ సార్ అరెస్ట్ చేసుకుంటున్నాం సార్. ఇక మీరు అరెస్ట్ చేసే ప్రశ్నలు అనొద్దు. మీరు మళ్ళీ మీరు చట్టాన్ని మీరే వ్యతిరేకించినట్టు సార్. చట్టాన్ని మేము ఇంప్లిమెంట్ చేసినాము, మీరు ఇచ్చిన చట్టమే అది. ఇక అందులో 151 కింద అరెస్ట్ చేస్తున్నామని చెప్పాం సార్. సింపుల్ ఓపెన్. దిస్ ఇస్ ద లా. రావాల్సిందే సార్. రావద్దని రావాలంటే ఉంటాయి మేడం, ఉంటాయి. ఎవరికైనా చట్ట పరిధిలో ఉంటాయి. అన్యాయంగా కేసులు పెట్టవచ్చు, అడ్డుకోవచ్చు. మీ ఇష్టమని చేసుకోపోయాను. నాకు అర్థం కాదు ఏమంటున్నాను. చట్టం ఇంప్లిమెంట్ చేస్తున్నాము సార్. ఏమేమి చేయాలి. Resisting to the public servant. Resisting to the public servant. అవును సార్, మీకు ఇంటిమేషన్ ఇస్తాం కదా, మేము ఇంటిమేషన్ పంపిస్తాం. అవును సార్, మీకు ఇంటిమేషన్ పంపిస్తాం. చట్ట ప్రకారమే చేస్తున్నాం సార్. తీసుకురావా ఒకసారి కింద రావా వెనకాల లైవ్ చెప్తాను. నువ్వు 100 సెక్షన్ పెట్టుకోవాలి. మీరు కావాలని కేబుల్ ఉంటుంది. ఆమె ఒక ఎంపీ సార్. వాళ్ళ కుటుంబాలు చూడమని చెప్పి ఏడుస్తున్నారు. దగ్గర నుండి పంపిస్తారు. అతను ఏమున్నాడు, మీరు కార్లలో ఎక్కించుకోవచ్చారు తిరుపతి రెడ్డిని. ఇంత నియంతృత్వం ఉంటుందా? ఇంత ఇది ఉంటుందా నియంతృత్వం? ఈ ప్రజాస్వామ్యమా పోలీస్ రాజ్యమా? కాదు, ఇప్పుడు ఆమె ఒక సిట్టింగ్ ఎంపీ, ఆమె కాన్స్టిట్యున్సీకి ఆమె ఓనికి పర్మిషన్ కావాలంటే అదేం లెక్క? ఆమె ఏమన్నా నార్మల్ పర్సనా? ఆమె అప్పుడేంది ఫాలో చేయండి మమ్మల్ని. అరే మేమేమన్నా అరెస్ట్ ఉన్నారు, ఫ్లోర్ లీడర్ ఉన్నారు, ఇంత రెస్పెక్ట్ లేకుండా ఎట్లా సార్ మీరు? నేషనల్ వైస్ ప్రెసిడెంట్